నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ ఆత్మీయ సమావేశం అధికారుల సమిష్టి కృషి వల్లనే ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించిన కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రెమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని వెల్లడించిన జేసీ రైట్గా డీటెయిల్స్ చూస్తే జిల్లాలో అధికారుల సమిష్టి కృషి వల్లనే ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులు ఏఆర్ఓలు ఇతర శాఖల అధికారులతో కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు పగడ్బందీ ప్రణాళిక నిరంతర పర్యవేక్షణతో వివాదాలు విమర్శలకు తావు లేకుండా ఎన్నికలను పూర్తి చేశామన్నారు జిల్లా మొదలు గ్రామ స్థాయి సిబ్బందికి ఇచ్చిన శిక్షణ బాగా ఉపయోగపడిందన్నారు పోలింగ్ శాతంలోనూ రాష్ట్రంలోనే ప్రకాశం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు అనంతరం కలెక్టర్ ఎస్పీలను జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు సంయుక్త కలెక్టర్ రోడంకి గోపాలకృష్ణ రాహులి మీనా తదితరులు పాల్గొన్నారు either a problem would be repolling out there, then the entire exercise gone wasted. So I don't want to take a chance. So ప్రతి ఒక్క విషయం కూడా అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ యూ టు లీవ్ టు ద గాడ్ ఎందుకంటే అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్ అన్ని నా లీడర్షిప్లో జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఓన్లీ సో 20-30%. So 70-80% is about our goodwill, me, prayatanamu and God's will. So ఎందుకంటే మన చేయిలో ఉన్న కంట్రోల్ అబౌట్ the entire process is very limited because we are not dealing with the robots. They are not programmed to vote. ఈ టైంకి వచ్చేసి ఇట్లా ఓటేసి మీరు వెళ్ళిపోతారని కాదు. So we are dealing with public who are different personality, different levels of literacy, different levels of political awareness, different levels of aggressiveness, sensitivities. ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ పెర్మిటేషన్ కాంబినేషన్స్ మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సరి చేయాలంటే ఉన్న ఛాలెంజెస్ ఏంటి
దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్లు మీరు పెన్ డ్రైవ్లు పెట్టి మేమంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతాం. సరే, ఎప్పుడు వచ్చాను డిస్ట్రిక్ట్లో ఛార్జ్ తీసుకున్నాను, నెక్స్ట్ డే అడిగాను ఎస్పీ ఏం అడుగుతారు నెక్స్ట్ డే, బందోబస్తు స్కీమ్, ఇది ఒకటే పని. బందోబస్తు స్కీమ్ ఏంటి? పాత బందోబస్తు స్కీమ్ ఉంటుంది 2019. ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇటు చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం. ఆన్సర్ ఏంటి? పాత రికార్డు ఏం లేవు సార్, బందోబస్తు స్కీమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అంత కొత్తగా తయారు చేయాలి. అదే ఆన్సర్, ఇది జరిగింది నిజం, ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చాను, పాత రికార్డులు ఏం లేవు, అంతా మాయమైపోయింది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి, ఎట్లా చేయాలి అంతా వర్కౌట్ చేశాను. నంబర్ 1. సో చేసి చెప్పింది చాలా ఇంపార్టెంట్. రక్తదానం ప్రాణదానంతో సమానం అని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవన నందు గల స్పందన హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేస్తున్న యువతతో ఆయన స్వయంగా ముచ్చటిస్తూ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. రక్తదానం పట్ల యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మాండుసరి ప్రకాష్ బాబుతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. శాస్త్రవేత్త ఈ బ్లడ్ గ్రూప్స్ రక్త నిల్వలని కొరత అనేది జిల్లాలో లేకుండా చేయాలనేది మరి రాష్ట్ర స్థాయిలోనే ఈ ప్రకాశం నుంచి ప్రకాశించలుగా చేర్చుకున్నారనే ఒక దీనితో ముందుకు వెళ్తారని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారని కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సర్టిఫికేట్స్ మంజూరు చేసే కార్యక్రమం. తర్వాత చిలుకూరు జనార్దన్ రెడ్డి, మెట్టు సుబ్బయ్య, ఇటు చూడు కెమెరా మేడం. ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదానికి సంబంధించిన ప్రాముఖ్యత, దాని గురించి రెడ్ క్రాస్ అనేది ఒక సంస్థ ఆర్గనైజేషన్ చాలా ఏళ్ళ నుంచి మరి ఇది చేయడం జరుగుతూ ఉంది. సో అందులో దేశంలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్గా ఉంటారు, రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు, గవర్నర్ వాళ్ళు ఉంటారు. సో జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. సో ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రెడ్ క్రాస్ కూడా విస్తరణ జరిగింది. 26 జిల్లాల్లో కూడా బాడీ మెంబర్స్ ఉన్నారు. సో వీరికి ఒక బాడీ కూడా ఉంటుంది, వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. సో ఈ రక్తదానం అనేది మనం ప్రాణదానం చేసినట్టే. సో ప్రతి ఏడాది జూన్ 14వ తేదీన మనము ఈ రక్త వర్గాలు కనుక్కున్నారు. ఒక ఆయన తాలూకా శాస్త్రవేత్త తాలూకా జన్మదినం, ఆయన పేరు మనకి. ఈ రక్తదానం గురించి ఇంకా చాలా మోటివేషన్, అవేర్నెస్ రావాల్సిందని అనిపిస్తుంది.
ఇంకా డోనర్స్ ఇంకా తక్కువే ఉన్నారని అనిపిస్తుంది. ఇవే ఏదైనా ఈరోజు ముందుకు వచ్చిన అందరికీ అంటే దీనిలో కూడా 10-15 సార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వారందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీని మీద ఇంకా అవేర్నెస్ కల్పించవలసిందిగా అంటే మన అధికార యంత్రాంగం తరఫున మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అలాగే రెడ్ క్రాస్ తరఫున కూడా మీరు ఇంకొంచెం అవేర్నెస్ కల్పించడానికి కృషి చేయవలసిందిగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 2 శాసనసభ్యులకు మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు వారికి శాఖలను కేటాయించారు. ప్రకాశం జిల్లా నుంచి మంత్రులుగా నియమితులైన గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ కేటాయించగా, కొండపి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా నియమితులైన డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయాల శాఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. జనార్దన్ విజయం సాధించడంతో పాటు చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఒంగోలు నగరం పాత మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా యువత పాల్గొని సంతోషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే 5 అంశాలపై సీఎంగా సంతకాలు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ముత్తన నాగరాజు, బి దయానంద్, కె పవన్, ముత్తన బాలు, తోట భారత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అనేక రకాలైనటువంటి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన శుభ సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా ఏదైతే మెగా డిఎస్సి వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టాడో లేదో మొట్టమొదటిసారిగా 16,037 పోస్టులు డిఎస్సి పోస్టులు వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, అలాగే 5 రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే మంచి జరగాలనుకున్నారో, ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు, సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతంలో నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చేపల వేట నిషేధంపై
ఆయన ఒంగోలులోని మత్స్యశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సముద్రంలోని చేపలు గుడ్లు పెట్టే సమయమైన ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిషేధాన్ని అమలు చేశామని తెలిపారు. జిల్లా పరిధిలో 51 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని, ఇందులో 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని, దాదాపు 10,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి వేట నిషేధం ఎత్తివేస్తున్న విషయం గురించి మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగిందన్నారు. వేట నిషేధ సమయంలో జిల్లాలో ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వేటకు వెళ్లలేదన్నారు. వేట నిషేధం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి మత్స్యకారునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తోందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో దాదాపు 5,000 మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్రంలో వేటాడే మత్స్యకారులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15వ తేదీ నుంచి వేట నిషేధ కాలం 62 రోజుల పాటు వారిని నిషేధించడమైనది. సో ఆ నిషేధ 62 కాలము ఈరోజు అర్ధరాత్రితో పూర్తవబోతూ ఉంది. సో జనరల్గా మనము ఈ యొక్క ప్రకాశం జిల్లాలో దాదాపు మాకు ఒక 6,000 మంది మత్స్యకారులు నిరంతరం వేటకు వెళ్ళడానికి ఉన్నారు. మొత్తంకి 10,000 మంది ఉన్నప్పటికీ నిరంతరం బోట్ల మీద వేటకు వెళ్ళడానికి ఒక 6,000 మంది ఉన్నారు. సో ఈ వేట నిషేధ కాలంలో వారికి మత్స్యకార భరోసా కింద స్కీమ్ కింద వేట నిషేధ కాల భృతి అనేది 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాటికి ఎన్యుమరేషన్ చేయడం జరిగింది. ఈ ఎన్యుమరేషన్లో భాగంగా దాదాపు 1,253 బోట్లను మనం ఎన్యుమరేట్ చేయడం జరిగింది. అందులో 944 బోట్లు ఇంజన్ బోట్లు ఉన్నాయి. అదేవిధంగా 309 కర్ర తెప్పలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా దాదాపు మనకు 5,597 మందిని గుర్తించడం జరిగింది. ప్రతి బోటుకు ఇంజన్ బోటుకు అయితే ఒక ఓనరు ప్లస్ 5 మంది కళాసులను, అదేవిధంగా కర్ర తెప్పకైతే ఒక ఓనరు 2 కళాసులతో చొప్పున 5,597 మందిని గుర్తించి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. సో అక్కడ అన్నీ కూడా స్క్రీనింగ్ అయిపోయి, అంటే జనరల్గా ప్రతి గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారము ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా 2 రకాల స్కీములు తీసుకోకూడదు. కాబట్టి అందులో పెన్షనర్స్ కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి కొంతమంది ఇన్ఎలిజిబుల్ మెంబర్స్ లిస్టును కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఆ లిస్టును సంబంధిత గ్రామ సచివాలయంలోనూ మరి ఆర్బీకేలోనూ ప్రకటించి వారి దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. సో ఈ అబ్జెక్షన్స్ అన్నీ కాల్ఫర్ చేసి అవన్నీ కూడా వార్డు సచివాలయాల పోర్టల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎలక్షన్ యొక్క కోడ్ వల్ల, ఎంసీసీ కోడ్ వల్ల ఆ యొక్క ప్రాసెస్ ప్రస్తుతానికి ఆగి ఉంది. సో ప్రస్తుతానికి ఇది కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వారికి వేట నిషేధకాల భృతి ప్రతి సంవత్సరం మే నెలలో జరిగేది. ఈ సంవత్సరం త్వరలోనే ప్రభుత్వం చర్య తీసుకోబడుతుంది. సో అది త్వరలోనే వారికి భృతి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ యొక్క వేట 62 రోజుల వేట నిషేధ కాలంలో జనరల్గా ఎవరైనా ఈ యొక్క సముద్రంలోకి వేటకి వెళ్తే వారి మీద క్రిమినల్ చర్యలు బుక్ చేస్తూ పెనాల్టీ వేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి సంఘటనలు ప్రకాశం జిల్లాలో ఈ మధ్యకాలంలో జరగలేదు. 1-2 వెళ్తూ ఉంటే వాటికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో వారు కాలువల్లో వేటాడే కానీ సముద్రంలో వేటాడకుండా చూడడం జరిగింది. ఈ యొక్క వేట నిషేధ కాలంలో మా యొక్క సిబ్బంది మరియు మెరైన్ పోలీస్ వారు మరియు ఈ మత్స్యకారులు అందరూ కూడా మాతో సహకరించి ఎవరు కూడా వేటకు వెళ్లకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మత్స్యశాఖ తరఫున మీ ద్వారా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. సో మత్స్యకారులందరూ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి వారు వేట వెళ్ళడానికి పర్మిషన్ ఉంది కాబట్టి అర్ధరాత్రి నుంచి వాళ్ళు వేటకు వెళ్ళవచ్చు. ఒంగోలు నగరంలోని సీతారామపురంలో వేంచేసి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వేప అంకమ్మ తల్లి వారి దేవాలయం మందు శుక్రవార పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాన్ని జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు చిల్లర పవన్ కుమార్ గర్భాలయంలో గల వేప అంకమ్మ తల్లి విగ్రహానికి గంధం, కుంకుమ, విభూది, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు లాంటి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక హారతులను అందజేసి చల్లని తల్లి శ్రీ వేప అంకమ్మ తల్లి అనుగ్రహంతో లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు. ब्रह्मा ओम हरे कमिष्टवचलम स्वाहा अति साय सायने नारायण सह वासुदेवन में अन्ना विष्णु ओम
ओम आप्याय देवशुदस्व भोजन ममावय संग्रे कलास्तापयामि देवशुदस्व भोजन ममावय संग्रे लाइक दिस आता नो మార్చుకొని పెట్టుకుంటే అయిపోయింది. ఆయన ఎన్టీఆర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.